ఏపీలో రేషన్ కార్డులు స్మార్ట్ రేషన్ కార్డులు ఏవైతే అమల్లోకి తీసుకొచ్చారో ఏపీ తరపు నుంచి కూటమి ప్రభుత్వం ఇప్పుడు అవి 4 విడతల్లో సెప్టెంబర్ 15వ తారీఖు లోపు 4 విడతలుగా వీటిని ప్రతి ఇంటికి కూడా స్వయంగా అధికారులే వెళ్ళి అందించడం అయితే జరుగుతుంది. అయితే మొదటి విడతగా రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఒకవైపు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి, ఇంకోవైపు జనసేన పార్టీ తరపున సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ గారు అండ్ మెయిన్గా టీడీపీ పార్టీ తరపున జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు గారు, ఇంకా తదితర నాయకులు ఎవరైతే ఉన్నారో ఇలా జిల్లాల వారీగా ఒక్కొక్క ప్రాంతాల్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనేది చేయడం జరిగింది. అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది కేవలం ఏటీఎం కార్డు సైజులో ఉండడం అయితే జరుగుతుంది. దీని మీద ముఖ్యంగా ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వారి డీటెయిల్డ్ నేమింగ్ అనేది దాని మీద మెన్షన్ చేయడం ఉంటుంది. ఆ కార్డును స్కాన్ చేసినట్లయితే అందులో ఆ రేషన్ కార్డులో కానీ ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, అసలు ఎవరెవరు, వాళ్ళ వయసు ఎంత, పేర్లు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా పొందుపరచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సింబల్స్ ఏవైతే ఉంటాయో అవి కానీ, రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కానీ ఇవన్నీ కూడా ఆ స్మార్ట్ రేషన్ కార్డు మీద పొందుపరచడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ స్మార్ట్ రేషన్ కార్డుతో పాటు పౌర సరఫరాల శాఖలో చాలా మార్పులు చేర్పులు అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ రేషన్ పంపిణీ విధానం ఏదైతే ఉందో దీంట్లో మార్పులు చేయడం అయితే జరిగింది. అదేంటి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రేషన్ వెహికల్స్ పెట్టి ఇంటింటికి కూడా డోర్ డెలివరీ రేషన్ చేస్తామని ఏదైతే చెప్పారో, కేవలం ఒక వెహికల్ అనేది వచ్చి ఒక వీధి సెంటర్లో ఉంటే అక్కడ సైరన్ వేస్తే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి తీసుకోవడం జరిగేది. ఆ రోజు వెహికల్ వెళ్ళిపోతే ఇంకా తర్వాత రోజు తీసుకోవడానికి ఉండేది కాదు, మళ్ళీ డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళే తీసుకునే పరిస్థితి అయితే ఉండేది. అయితే ఇప్పుడు ఆ రేషన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేసి ఇప్పుడు మొత్తం డీలర్ వ్యవస్థని పెట్టడం జరిగింది. ఏకంగా నెల మొత్తం కూడా 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏ టైంలో వెళ్ళా కానీ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7-8 గంటల వరకు కూడా ఈ రేషన్ షాప్ అనేది, రేషన్ డీలర్ వ్యవస్థ అనేది అందుబాటులో ఉంచడం జరిగింది. అంటే 24 అవర్స్ సర్వీస్ లెక్క పూర్తిగా కూడా సర్వీస్ అందించడం జరుగుద్ది. రేషన్ డీలర్ షాప్ లైన్లో నుంచొని ఎవరికి వాళ్ళు ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోవచ్చు. నెలంతా కూడా 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఎప్పుడైనా ఏ టైంలోనైనా వెళ్ళి తీసుకునే విధంగా రేషన్ షాపు ఈ డీలర్ వ్యవస్థను అయితే ముఖ్యంగా అందులో ఉన్న కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. దాంతోపాటు సన్న బియ్యం కూడా రాబోయే రోజుల్లో ఇస్తామని చెప్పి అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే కూడా సన్న బియ్యం అనేది ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యం అన్నం అనేది అలవాటు చేయడం జరిగింది. ఇంకోవైపు కీలకంగా చూసుకుంటే రేషన్ షాపుల్లో ఈ అవినీతి పీడిఎస్ రైస్ ఏవైతే అక్రమంగా తొలసాగుతున్నాయో దానిని అరికట్టడానికి ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనే విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఇంకోవైపు గోధుమ పిండి కానీ, ఇంకోవైపు రాగులు, సజ్జలు ఏవైతే చెప్తారో ఇటువంటి కొన్ని పోషక పదార్థాలు కూడా రాబోయే రోజుల్లో క్యాబినెట్లో చర్చించి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ప్రజలకు అందించే అవకాశం ఉందని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియచేయడం జరిగింది. ఏదేమైనా సరే రేషన్లో కొత్త మార్పులు తీసుకురావడం జరిగింది. దీనంతటికీ కూడా ప్రధాన కారణం ముఖ్యంగా కాకినాడ పోర్టులో ఏదైతే అక్రమ రేషన్ బియ్యం అనే తరలు వెళ్ళిపోతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పట్టుకొని షీజ్ ద షిప్ అని చెప్పి గతంలో ఒక ఇష్యూ జరిగింది కదా, అప్పటి నుంచి కూడా దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని మీద చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే దీని వెనకాల ఉన్న పెత్తందారులందరినీ కూడా మనం ఏమీ చేయలేము, ఎందుకంటే ఇది నేషనల్ స్థాయిలో ఉన్న ఒక పెద్ద మాఫియా కాబట్టి దీన్ని అణచివేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఈ రేషన్ మాఫియాని అరికట్టాలంటే మనం రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనే విధానాన్ని తీసుకొచ్చి అందులో మార్పులు చేర్పులు చేయడం వల్ల దీంట్లో కొంత అవినీతి అనేది తగ్గే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తాజాగా చూసుకుంటే పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ గారు అండ్ ఇంకోవైపు కందుల దుర్గేష్ గారు అండ్ మెయిన్గా నిమ్మల రామానాయుడు గారు, ఇంకా తదితర మంత్రులు, నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనేది వాళ్ళ జిల్లాల్లోనూ వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది. ఈ సెప్టెంబర్ 15వ తారీఖు వరకు కూడా కొత్త రేషన్ కార్డులు, స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ప్రతి ఇంటికి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొత్తగా ఎవరైతే పెళ్ళైన వాళ్ళు ఉన్నారో లేదంటే పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని నమోదు చేసుకొని వాళ్ళకి మార్పులు చేర్పులు చేసినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికీ కూడా ఆగస్టు 1 నుంచే కూడా వాళ్ళకైతే రేషన్ ఇస్తున్నారని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డు అనేది చాలా కీలకంగా మారిందని మనం అయితే చెప్పుకోవచ్చు. దాని మీద ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టి ప్రభుత్వం నుంచి హెల్ప్ లైన్ కూడా పెట్టడం అయితే జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ఇదంతా కూడా రేషన్లో కొత్త విధానం తీసుకురావాలి, కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల అవినీతి కోణంలో రేషన్ బియ్యం ఏదైతే అక్రమ రవాణా పడుతుందో దీన్ని అరికట్టడానికి ఇదంతా కూడా చేశారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది.